ఆచార్య సుప్రసన్న గారి సహృదయ చక్రం 4వ భాగం 4/8/26 రుక్మిణీ కళ్యాణ కథలోని అంతర్గత విషయాలు చెబుతున్నారు. రుక్మిణీ కళ్యాణంలో 2వ అంశం రుక్మిణీ ఉపాసకురాలు, శిష్య, దాసీచ భక్తాచ అన్న పద్ధతి. ఈ అంశం భక్తి సంప్రదాయంలోని మధుర భక్తి మార్గాన్ని చేరు. రుక్మిణి 5 రన్నలకు చెల్లెలైపడి 7 రన్నలు పాంచభౌతికమైన ప్రకృతికి, ఆమె జీవుడికి ప్రతీకలు. జీవునికి గల నిత్యమైన ఈశ్వర విరహం రుక్మిణీ కళ్యాణ రసోజ్వలంగా ప్రవచింపం. కానీ ప్రకృతి బంధం తనను సంసారం వైపుకు లాగి శిశుపాలుడితోడి సంబంధం ఈ దారి. కానీ ఆమె అందరి జీవుల వంటిది. తనలోని ఆకాంక్షను సాధనం చేత సఫలం చేయటానికి కోరేది. అందువల్ల అగ్నిజ్యోతనుడు అనే వాడిని ఆశ్రయించి, అగ్నిజ్యోతనుడు ఆచార్యస్థాని పురోహితులకు పోతన్న కల్పించింది ఈ పేరు. అగ్నిని ప్రకాశింపచేసేవాడు అంటే జీవునిలోని పరమాత్మ రక్షణ మేల్కొల్ప చేసేవాడని పరమాత్మ తత్వం అగ్నిమయంగా చెప్పడం వేదంలో. పరమాత్ముడు జాతవేదు, వేదాల నుండి పుట్టిన జ్ఞానమని అర్థం. ఈ అగ్ని లౌకిక అగ్ని కాదు. అగ్ని విద్య విపులమై మణిపూరంలోని అగ్ని, అది లౌకిక వంఛామయ విశ్వరూపం. దానిపైకి అగ్ని తపోమయమై అనాహత చక్ర స్థానమైన పౌరాగ్ని, సౌరాగ్ని. దానిని మించిన అగ్ని సంసార హేతువైన కామాన్ని సంహరింప, అది పాలాగ్ని, అది చందరమయ. ఈ మూడును భిన్నాగ్నుడు కాకపోయినా ఆరోహణ క్రమంలో దివ్యత్వ అభిముఖాలు. జీవుడు ఆధారాదిగా అంటే ఆధార చక్రం ఉద్గతుడైనప్పుడు ఒక్కొక్కటిగా ఈ అగ్నుల నుండి తప్తుడై విముక్తుడి కావాల్సి అగ్నిజ్యోతనుడు అనటంలో ఈ అగ్నులు ప్రకాశించే మార్గాన్ని పేర్కొన్నట్లు అయింది. జీవోత్క్రమణ వేళలో 2 మార్గాలు. ఒకటి అచ్చిరాది అంటే అర్చనామం, రెండవది ధూమాది ఉన్నత జీవులది అచ్చిరాది మార్గం. ఆ మార్గమే అగ్నిజ్వాలా ద్వీపమై ఉండటం చేత సుషుమ్నగా చెప్పం. అగ్నిజ్యోతనుడు మార్గ ఉపదేశయే కాదు, తానే మార్గం. అందువలననే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని అందుకొనబోవటాన్ని, శ్రీకృష్ణుడి రుక్మిణీదేవికై దిగి రావటాన్ని అగ్నిజ్యోతనుడే కారణమయ్యాడు. సుషుమ్నా మార్గంలో దిగి వచ్చిన పరమాత్ముడికి, ఎదిగి వచ్చిన జీవుడికి మహర్లోకంలో సంయోగం సిద్ధి. అది దుర్గాదేవి మధ్య. శృతి దుర్గను అగ్నివర్ణగా తపస్సు చేత జ్వరించేదిగా వర్ణించింది. ఆమె విశేష రోచిస్సు కలిగిన వాడి పరమాత్మునికి చెంది. ఆమె జీవులను తరింపచేసే దుర్గా సూక్తంలో చెప్పిన వర్ణనం ఈ సహృదయ చక్రంలో స్మరింపచేస్తూ శ్రీకృష్ణుడు అగ్నిజ్యోతనుడితో ఈ వనరాశి దుర్గమునకెట్లరుదించితివయ్య అంటూ గమన సాధ్యం కానిదవటం ఇక్కడి దుర్గానికి అర్థం. ఈ వనరాశి దుర్గం శాస్త్రం చెప్పే సుధా సింధువు, శ్రీ వైష్ణవం చెప్పే క్షీరాంబోధి. రుక్మిణీదేవి ఆదిత్య మండలాంతర్వర్తి, నారాయణుని ఉపాసకుడు. నారాయణుడెప్పుడూ శ్రీమంతుడు, శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహం, సింహము పాది సొమ్ము గోమాయువు కోరు తందమున మత్తుడు చైత్యుడు. నీ పదాంబుజ ఝాయిని అయిన నన్ను వడిదా గునిపోవదనంచు అని. నీ పదాంబుజ ఝాయిని అన్న మాట పాదాబ్జాల ధ్యానించే భక్తురాలనే కాక నీ స్థానమైన సూర్యమండలాన్ని ధ్యానిస్తున్నాను. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజానన సన్నివిష్ట అన్నట్టు
సూర్యమండలం నారాయణ పదం అందువలనే పోతన్న వామన చరిత్రలోని రవిబింబం ఉపబింబభద్రముకు ఛత్రంబయ్యన్న పద్యంలో పర్యవసానంగా స్వామి రవిమండలాను పదపీఠంగా వని స్వామిని శ్రీ విశిష్టుడుగా ఉపాసించాలని ద్వయమత్ర మంత్రాలు తల్లి తాను లోకానికి మార్గదర్శనం చెయ్యాలని స్వామిని తన సందేశాన్ని 2 చోట్ల శ్రీయుత మూర్తి అని సంబోధించి శ్రీతో కూడిన అన్నాడు. అంటే లక్ష్మీదేవి రుక్మిణి సందేశమైన 8 పద్యాల్లో మొదటి పద్యం స్వామి పరతత్వం ప్రతిపాదింప దేవతాప నివారణం భావనోన్నతత్వం లౌకిక ఫలం అనుకుంటే అఖిలార్థ లాభం అఖిల బంధ సంపదలు తొలగించటం. ఫలతత్వ ప్రతిపాదక మోక్షప్రదాత శ్రీమన్నారాయణుడే అవడు. ఈ పద్యంలో నవవిధ భక్తులలో 4 మార్గాలు చెప్పారు. తర్వాత పద్యాలు ఈశ్వరుని పతిగా భావించడంలోని స్కోప. చివరి పద్యంలో కారన్యాసం అంటే భారాన్ని ఆయన మీద పెట్టడం, సర్వసమర్పణం ప్రతిపాదింప. ఈ పద్యాలలో సమిష్టిగా విచారించితే శరణాగత తత్వం స్వానుష్ఠానం చేత తల్లి ప్రతిపాదిస్తోందని చెప్పదు. తల్లి అంటే రుక్మిణికి తాను మహాలక్ష్మి అని తెలుసు. ప్రకృతులకు తెలియ ఆమె స్వస్వరూపంలో కనిపిస్తే ఎవరూ చూడలేరు. దుర్గగుడిలోనికి మొక్కబోతున్నప్పుడు ఆమె బాల చికురపిహిత పాలయ లలాటే చంద్రసన్నిభ అన్న లక్షణాలు దాచుకో. కానీ శ్రీకృష్ణుని గ్రహింపబోయేటం ఆమె తన సంపూర్ణ కళాంశాంతో సాక్షాత్కరి. అందువలన రాజులెల్లరూ చిత్తములేమని ధైర్యంబు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు వరచి శ్రేష్టలుమాని ఎరుకలుడి ఆయుధంబులు దిగవై గజ తొరగరధారోహణంబు సేయ నేలకు వ్రాల. ఆమె తానెవరో పరమేశ్వరుడికి అభిజ్ఞానం అందించటం తన వామకర నఖంబుల అలకతతుల తలగంద్రోచి. అప్పుడు ఆమె చూడగలవాడు కృష్ణుడొక్కడే. అగ్నిజ్యోతునితో శ్రీకృష్ణుడు రుక్మిణి పరిగ్రహిస్తానని చెబుతూ మాను రచ్చినను ఒకని శిఖన్బడి తెచ్చు కైబడిన్ అని అంటం అతని అనుగ్రహ సూచకం. మాను జడప్రభు ఒకని శిఖ దానిలో నిద్రితమైన దివ్య చైతన్యాన్ని సూచించే. ఇది లోకాగ్ని కాదు, త్రచ్చిన అగ్ని యజ్ఞ. అది అర్చనా రూప. మహాలక్ష్మి ఈశ్వరానుగ్రహ రూపిణి విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ కోశాలను దిగుతూ అన్నమయ కోశానికి దిగివై ఆమె అక్కడ జడమాత్ర అయింది. మళ్ళా ఈశ్వరుడు తానే దిగివచ్చి ఆమెను మేల్కొల్ప చేస్తాడు. ఈ అగ్నిశిఖ తాను ప్రవేశించిన ప్రకృతి తనలాగా దివ్యంగా పరిణమింప చెయ్యగలదు. ఈ సందర్భంలోనే మంత్రభాగవతంలో చెప్పిన ఒక అంశం శ్రీకృష్ణుడు సూర్యుని శీత కిరణ, అది వచ్చి సచ్చిదానంద మూలక, అది దిగి వచ్చేటప్పుడు నీలవర్ణం తాల్చి దానిలో చెప్పబడింది. ఈ గాథ మొత్తాన్ని లక్ష్మీనారాయణ తత్వాన్ని వ్యాఖ్యానం. అది ప్రకృతి పురుష రూపంలో దివ్య చైతన్యారోహణ అవరోహణ దివ్య పరిణామాన్ని ప్రకటన.
ఈ విధంగా రుక్మిణీ కళ్యాణ గాథ పరిశీలించిన దాని గూఢతత్వం వ్యక్తమవుతోంది. ఆ దైవతత్వ ప్రకాశాన్ని అవటం చేతనే ఇన్ని వందల ఏళ్లుగా తెలుగుదేశం ఈ గాథను నిత్య పారాయణం చేస్తోంది. వివాహం కాగోరే కన్య దీన్ని పారాయణం చేయటం మన కలవాటు. ప్రచురంగా ఉన్న భావం ప్రకారం పోతన్న శ్రీరామ భక్తు, కానీ అతని శ్రీరామ సాక్షాత్కార సన్నివేశాన్ని చూసితే ఆయన శివభక్తుడు, నిత్య పంచాక్షరీ జప పరాయణుడు కావచ్చు. భాగవతం అంకితం చేసిన శ్రీకృష్ణ శ్రీరామ అభేద భావాన్ని చూస్తే ఆయన ఉపాసనలో ఎన్ని మెట్లకు పైన ప్రయాణించాడో చెప్పవచ్చు. సగుణమూర్తి ఉపాసన వెనక ఆయన స్థిరమైన బ్రహ్మ కైవల్య భావన నిలిచి ఉన్నవాడుగా కనిపిస్తుంది. పోతన పంచశతి ఉత్సవాలు అంటే 500 ఏళ్ళు అయిన సందర్భాల్లో మార్చి 1882లో రాశారు ఆచార్య సుప్రసన్నగా. రేపు అతి ముఖ్యమైన ఆముక్త మాల్యద అందులోని కావ్య శిల్పం.